ఆ గ్రామస్తులంతా ఒకటయ్యారు. సారా రక్కసిపై యుద్ధం ప్రకటించారు. మద్యం మహమ్మారిని ఊళ్ళోకి రానివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో సారా అమ్మినా కొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామం టాక్ ఆఫ్ ది విలేజ్ గా మారిపోయింది. చుక్క ముక్క లేకుండా ఉండలేని ఈ కాలంలో మద్యం వాసన తెలియకుండా ఉన్నారు నల్గొండ జిల్లా కోదాడలోని బండపాలెం గ్రామస్తులు. ఊరు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మద్యం కొనడం అమ్మడం చేయలేదు. సుమారు 100 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఎవరైనా మందుతో వస్తే వారికి జరిమానాతో పాటు ఒకరోజు గ్రామం నుంచి బహిష్కరిస్తారు. మందు వల్ల జరుగుతున్న అనర్థాలను గుర్తించిన గ్రామస్తులు ఎవరూ మద్యం తాగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హెల్త్ కాపాడుకునేందుకు ఖాళీ సమయంలో అందరూ ఒక దగ్గర కూర్చొని ఆరోగ్య సమస్యలపై మోటివేషన్ క్లాసులు వింటామని చెబుతున్నారు గ్రామస్తులు. నేను వచ్చి 50 సంవత్సరాలు. మా ఊళ్ళో సార్ అమ్మటమే ఏదైనా లేదు, కోటలు అమ్మటం కూడా లేదు. ఒకవేళ అమ్మాలనుకున్నా కూడా మేము ఆడవాళ్ళం అమ్మనీయలేదు. ఇంతవరకు ఏమి జరగట్లేదండి, మా ఊళ్ళో లేదు. మేము సారాన్ని 60-70 సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తున్నాం. మధ్యలో సారాయి తీసుకురావాలని ప్రయత్నించినా సరే మేము అడ్డుకోవడం వల్ల సారా బంద్ అయినది. 40-50 సంవత్సరాల నుంచి సారా ఉద్యమం చేపట్టాము. మా గ్రామంలో సారా నిషేధించడం అయినది. బయట నుంచి ఎవరైనా బంధువులు వచ్చినా సరే బయటకు వెళ్ళి తాగిరటం తప్ప మా ఊళ్ళో సారా ఎక్కడా దొరకదు. అందువల్ల మా గ్రామం స్వచ్ఛశ్యామలంగా ఉన్నది. మద్యపాన నిషేధంతో గ్రామం ప్రశాంతంగా ఉందంటున్నారు గ్రామస్తులు. ఊళ్ళో మద్యం అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మద్య నిషేధంపై బండపాలెం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం మిగతా గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.